దేవుడు మహోన్నతుడు, ఆయన పరిశుద్ధ స్థలములో నివసించువాడు. కానీ వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారిని ఉజ్జీవింపచేయుటకు ఆయన వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను ఆయన నివసించుచున్నాడు. సో దేవునితో సహవాసం చేయడానికి ఆశించుచున్నటువంటి వ్యక్తి వినయం కలిగిన వాడై ఉండాలి, దీన మనస్కుడై ఉండాలి. అప్పుడే దేవుడు వారితో నివాసం చేస్తారు, అప్పుడే దేవుడు వారిని ఔన్నత్యంలోనికి నడిపిస్తారు. దేవుని వలన నేను ఆశీర్వదింపబడాలి అని ఆశించే ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో వినయము గల వారిగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. వినయము గల వారిగా దేవుని సేవించుచున్న వారికి దేవుడు క్షేమాన్ని కలుగచేస్తాడు, దేవుడు ఐశ్వర్యాన్ని కలుగచేస్తాడు. అట్టి వారిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు, వారికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుని రాజ్యము అంతం లేనిది. ఎవరు రాజ్య పరిపాలన చేసినా దేవుని అదృశ్య శక్తి వారిని పాలన చేయటానికి నియంత్రించుచున్నాడు. నెబుకద్నెజర్ రాజు దేవునితో అహంభావంగా ప్రవర్తించినప్పుడు దేవుడు అతని సుబుద్ధిని తీసివేశాడు. అతడు ఒక జంతువుకు సమానంగా బయట అడవిలో జంతువులతో పాటు తిరిగి గడ్డి తిన్నాడు 7 సంవత్సరాలు. బైబిల్ చరిత్ర మనకు తెలియపరుస్తున్నారు. ఆ 7 సంవత్సరాలు బబులోను దేశాన్ని పాలన చేయడానికి మరొక రాజువును దేవుడు అనుమతించలేదు. దేవుడే ఆ దేశానికి రాజువుగా ఉండి అందరినీ సక్రమంగా నడిపించాడు. 7 సంవత్సరాల తర్వాత అతనికి బుద్ధి వచ్చింది అని బైబిల్ చెప్తున్నారు. అతడు ఆకాశం వైపు కన్నులెత్తి చేతులు జోడించి తన పాపములను ఒప్పుకొని దేవునికి తను తాను సమర్పించినప్పుడు తిరిగి అతని సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. అప్పటికే గోరు పెరిగి బూరు పెరిగి అడవిలో 4 కాళ్ళలో నడిచినటువంటి వాడు లేచి నిలబడినప్పుడు వాని వేషము రూపము చూడాల్సిందే. అవన్నీ స్నానం చేయించి క్షౌరం చేయించి బట్టలు మార్చి రాజు సింహాసనంలో కూర్చుండబెట్టినప్పుడు తను వినయ నమ్రత కలిగిన వాడిగా మారాడు. ఆకాశము క్రింద యెహోవా తప్ప మరొక దేవుడు లేడని ఆయన నోటి నుంచి ఆయన పలికించాడు. బెల్షస్సర్ రాజు, నెబుకద్నెజర్ రాజు, ఇటువంటి రాజులు దేవుని ఘనపరచినప్పుడు ఆయనే సర్వాధికారి అని వారి నోటి ద్వారా పలికిన మాటలు బైబిల్లో ఎన్నో మనం చూడగలం. ప్రియులారా, మనం సేవించుచున్న దేవుడు ఆయన శాశ్వతవాసి, ఆయన సింహాసనం స్థిరముగా నిలుచుచున్నటువంటిది, ఆయన దీన మనస్కులతో నివసించువాడు, ఆయన వారిని లేవనెత్తువాడు, వారికి సహాయం చేయువాడు, వారిని ఆశీర్వదించువాడు. గర్విష్ఠులను ఆయన కూలగొడతాడు. వారి అహంభావం తగ్గిపోయినట్లు వారి జీవితంలో ఒక సున్నాగా మారి వారి జీవితాన్ని వారు అర్థం చేసుకుంటారు.